Hello all, welcome back to our channel of JNH Updates. And if you're watching our channel for the first time, so please do like, share, subscribe to our channel. And regarding for the updates, as you know that BTech results has been released of 4-1. So those who are cleared అండ్ ఎవరైతే బీటెక్ క్లియర్ అయిపోయిందో సో వాళ్ళు గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకోవాలా వద్దా అని కొంచెం ఇంకా టెన్షన్లో ఉన్నారు. సో let me clarify on this video that మీరైతే అప్లై చేసుకోవచ్చు గ్రేస్ మార్క్స్ ఇఫ్ యూ ఆర్ ఎలిజిబుల్. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే లైక్ 30 గ్రేస్ మార్క్స్ ఉండాలి ఫర్ రెగ్యులర్ స్టూడెంట్స్ అండ్ 23 ఫర్ లాటరల్ ఎంట్రీ. అండ్ ఈ సబ్జెక్ట్స్ అనేది 5 సబ్జెక్ట్స్ వరకు మ్యాక్సిమం అప్లై చేసుకోవచ్చు. సో బోత్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ వాళ్ళకి రెండింటికి అప్లై చేసుకోవచ్చు ఆఫ్ బీటెక్ 2024 పాస్అవుట్స్ అండ్ 2023 పాస్అవుట్ అండ్ 2022 పాస్అవుట్స్ ఆల్సో. సో R18 రెగ్యులేషన్స్ అందరికీ 30 అండ్ 23 గ్రేస్ మార్క్స్ అయితే ఉన్నాయి. సో ఇందులో 2 టైప్స్ ఉన్నాయి. ఏంటంటే లైక్ కొన్ని కాలేజెస్లో గ్రేస్ మార్క్స్ ఇంకా యాక్సెప్ట్ చేయట్లేదు అండ్ కొన్ని కాలేజెస్లో యాక్సెప్ట్ చేస్తున్నారు. సో యాక్సెప్ట్ చేసిన వాళ్ళు మాత్రం లైక్ మీకు మాత్రం ఒక 30 to 45 డేస్ అయితే పడుతుంది. లైక్ 45 అంటే ఇంకా ఎక్కువనే రోజు పడుతుంది లైక్ గ్రేస్ మార్క్స్ కోసం. సో మీకు గ్రేస్ మార్క్స్ ఎలా అప్లై చేయాలంటే లైక్ మీ ఫామ్ గ్రేస్ మార్క్స్ అనేది ఫామ్ 9 ఆర్ ఏదో ఒక అప్లికేషన్ ఉంటుంది కాలేజ్లో ఇస్తారు. సో ఆ అప్లికేషన్ మీరు ఫిల్ చేసి మీకు రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ గ్రేస్ మార్క్స్ అక్కడ సబ్మిట్ చేసి మీ కాలేజ్లో సబ్మిట్ చేయొచ్చు. మీ 10th క్లాస్ జిరాక్స్ కాపీ అండ్ మీరు ఏ సబ్జెక్ట్ అయితే పెడతారో ఆ సబ్జెక్ట్ యొక్క మార్క్స్ మేము అవన్నీ పెట్టి మీరు గ్రేస్ మార్క్స్కి అయితే అప్లై చేయాలి. అండ్ మీకు ఇందులో 2 టైప్స్ ఉన్నాయి. ఏంటంటే లైక్ కాలేజ్లో అప్లై చేసేటి లైక్ మీరు అన్ని కాలేజెస్లోనే అప్లై చేయాలి. అండ్ సో కాలేజ్లో యాక్సెప్ట్ చేస్తే ఓకే, బట్ కొన్ని కాలేజెస్ వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. సో ఫర్ ద గ్రేస్ మార్క్స్ గురించి దాని గురించి ఏం చేయాలంటే సో మీరైతే మీ కాలేజెస్లో రిక్వెస్ట్ చేయండి మ్యాక్సిమం. ఎందుకంటే మ్యాక్సిమం అన్ని కాలేజెస్లో యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇఫ్ ఇన్ కేస్ యాక్సెప్ట్ చేయట్లేదంటే మాత్రం ఒకసారి అయితే ఆ కాలేజెస్ యొక్క నేమ్ చెప్పండి రిగార్డింగ్ ఫర్ ద గ్రేస్ మార్క్స్ ఓన్లీ. అండ్ మ్యాక్సిమం కాలేజెస్ అన్నిటికీ అప్లై చేస్తున్నారు. సో 24, 23, 22 అండ్ 23 ఆల్ R18 రెగ్యులేషన్ బ్యాచెస్ వాళ్ళు. సో మీరైతే మీకు ఆల్రెడీ ఎగ్జామ్స్ అన్ని రిజల్ట్స్ అయితే డిక్లేర్ అయిపోయాయి రిగార్డింగ్ ఫర్ 4-1, 3-1, 2-1, 1-2 అన్ని రిజల్ట్స్ అయితే డిక్లేర్ అయిపోయినాయి. సో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళైతే మీరు అప్లై చేసుకోవచ్చు రిగార్డింగ్ ఫర్ ద గ్రేస్ మార్క్స్ కోసం. అండ్ స్టిల్ ఇంకా లైక్ ఎవరికైనా డౌట్స్ ఉంటే రిగార్డింగ్ ఫర్ ద గ్రేస్ మార్క్స్ గురించి యూ కెన్ కాంటాక్ట్ మీ ఇన్ ఇన్స్టాగ్రామ్ ఆర్ ఎల్స్ కింద కామెంట్ సెక్షన్లో కూడా చెప్పచ్చు. అండ్ మళ్ళీ మీకైతే గ్రేస్ మార్క్స్ లిస్ట్ అయితే రాదు. ఐ డోంట్ నో హూ ఆర్ సేయింగ్ దట్. అది ఎవరికి వస్తుందంటే మళ్ళీ 2025 వాళ్ళకి వస్తుంది, నాట్ ఫర్ 24, 23 అండ్ 22 వాళ్ళకైతే రాదు. సో దిట్స్ ద అప్డేట్. అండ్ సో మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వెళ్ళే మీ కాలేజ్లో యాక్సెప్ట్ చేస్తే మీరు వెళ్ళి అప్లై చేసుకోండి. లైక్ ఇట్ విల్ టేక్ అరౌండ్ 45 to 60 డేస్. ఇంతకుముందు 30 to 45 డేస్ అన్నాను కదా. లైక్ మేబీ ఒకవేళ లార్జ్ నెంబర్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటే మాత్రం కొంచెం లేట్ అవుతుంది. అండ్ ట్రాకింగ్ కూడా ఎట్లా అంటే మీరు మీ ఈ JNTH సర్వీస్ పోర్టల్ స్టూడెంట్ సర్వీస్ పోర్టల్లో మీరు చెక్ చేస్తూ ఉండండి. అక్కడ మీకు OD స్టేటస్ కనిపిస్తే మీ PCCM ప్రింట్ అయినట్టు. సో ఇట్ విల్ టేక్ అరౌండ్ 45 to 60 డేస్. సో దిస్ ఇస్ ద వీడియో రిగార్డింగ్ ఫర్ JNTH గ్రేస్ మార్క్స్ అప్డేట్ అండ్ ఎలిజిబిలిటీ లిస్ట్. సో ఎలిజిబిలిటీ లిస్ట్ వచ్చేసి 4 to మ్యాక్సిమం 4 to రెగ్యులర్ లైక్ స్పెషల్ మీకు మళ్ళీ అడ్వాన్స్ సప్లీ పెడతారు కదా. సో అడ్వాన్స్ సప్లీ పెట్టిన తర్వాతనే మీకు గ్రేస్ మార్క్ లిస్ట్ అయితే రిలీజ్ అవుతుంది ఎస్పెషల్లీ ఫర్ 2025 బ్యాచ్ వాళ్ళకి. అండ్ మీకు 30 and 23 గ్రేస్ మార్క్స్ ఉన్నాయి. సో నో నీడ్ టు వరీ అబౌట్ దట్. అండ్ ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు ఫర్ ద గ్రేస్ మార్క్స్ కోసం, ఎస్పెషల్లీ ఫర్ 2024, 24 and 23 who has been cleared those supplies. And good luck guys for your future. Thank you so much for watching this video. And please do like it will be support for us and it will be recommended for the new people. And thank you guys, thank you for watching this video. Thank you so much.